మిత్రులారా, ఈరోజు పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి యశస్విని, ఝాన్సీ రెడ్డి గారి కోడల్ని ఇక్కడి అసెంబ్లీ అభ్యర్థిగా నియమిస్తే ఇవాళ చీమ పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టుగా బారులు తీరి వేలాది మంది ఆడబిడ్డలు, యువకులు, సోదరులు ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, 2018లో నేను అనుకున్న ఈ ఊసరవెల్లి దయాకర్ రావును ఓడించాలని, కానీ ఆయల్ల నా గురి కొంచెం తప్పింది. ఇవాళ ఈ వేలాది మంది ఇక్కడికి వచ్చి యశస్విని ఆశీర్వదించడానికి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత 2023లో ఊసరవెల్లి దయాకర్ రావును ఓడించి పాతరేస్తారనే నమ్మకం నాకు సంపూర్ణంగా కలిగింది. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ పాలకుర్తికి ఒక చరిత్ర ఉన్నది. ఈ పాలకుర్తి గడ్డకు, ఈ నేలకు, ఈ గాలికి పౌరుషం ఉన్నది. ఈ గడ్డ మీద నుంచే దొరల గడీల పెత్తనం మీద పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తి ఉన్నది. ఈ గాలిలో, ఈ మట్టిలో పోరాట పటిమ ఉన్నది. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళొక్కసారి దొరల గడీలను బద్దలు కొట్టడానికి వేలాదిగా మీరందరూ ఇక్కడికి తరలి వచ్చిందని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 40 ఏళ్ల కింద డీలర్గా ఉన్న దయాకర్ రావు ఈరోజు డాలర్ దయాకర్ రావు అయ్యిండు. ఆనాడు రేషన్ డీలర్గా జీవితాన్ని ప్రారంభించిన దయాకర్ రావుకు ఇన్ని వందల ఎకరాల భూములు ఎట్లొచ్చినాయి, అమెరికాల పెట్టుబడులు ఎట్లొచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ జిల్లాలో 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేసిండు. ఈ పాలకుర్తిలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడ పనిచేసిండు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 5 ఏళ్లు మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వేలాది మంది సర్పంచులు బిల్లులు రాక దీక్షలు చేస్తుంటే, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ఒక్క రోజైనా సర్పంచుల సంఘాన్ని పిలిచి మీ సమస్యలేంది, మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ఉన్నా అని ఏ రోజైనా మాట్లాడిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వేలాది మంది సర్పంచులు, ముఖ్యంగా లంబాడి తాండాలలో, ఆదివాసీ గూడాలలో ఉండే సర్పంచులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ సర్పంచులకు బిల్లులు ఇచ్చిన పాపాన పోలే. కానీ ఈ ప్రాంతంలో 360 కోట్ల రూపాయలతో ప్రారంభించిన రిజర్వాయర్ ఇవాళ 700 కోట్లకు పెంచి 250 కోట్లు ఎర్రబల్లి దయాకర్ రావు దోసుకున్నాడు. ఇవాళ ఝాన్సమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మీ బిడ్డ, వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబం, వ్యవసాయం చేసుకుంటూ డాక్టర్గా చదివి అమెరికాకు వెళ్ళి అక్కడ వేలాది కోట్ల రూపాయలు, దాంతో పాటు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించింది ఆయన కొడుకులకు, ఆయన కోడళ్లకు, ఆయన కుటుంబానికో కాదు, ఈ పాలకుర్తి ప్రజలకు పంచి పెట్టాలని, విద్య, వైద్యం, మీ ప్రాంత పేదోళ్లకు సేవ చేయాలని, ఉన్న ఊరి కోసం, పెరిగిన ప్రజల కోసం, ఆశీర్వదించిన ఈ ప్రాంతం కోసం రాజేందర్ రెడ్డి గారు వందలాది కోట్ల రూపాయలతోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. ఇవాళ
ఈ ప్రాంతంలో విద్యాలయాలు కానీ వైద్యం కానీ ఈ ప్రాంతంలో ఏమి కావాలన్నా రాజేందర్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ సొంత పైసలతో సేవలు అందించారు. మరి నేను అడుగుతున్నా, ఇవాళ ఎర్రపల్లి దయాకరావు దోసుకుంటే రాజేందర్ రెడ్డి కుటుంబం, ఝాన్సీ గారి కుటుంబం, యశస్విని గారి కుటుంబం వాళ్ళు దాన ధర్మాలు చేసిండ్రు. దయాకరావు దందాలు చేస్తే వీళ్ళు పేదల పట్ల దయా దాక్షిణ్యాలతోని వాళ్ళు సంపాదించిన సొమ్ము వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి అమెరికా దేశంలో వాళ్ళు సంపాదించిన డబ్బులతో ఇక్కడి పేదలకు సేవలు అందించారు. ఇవాళ వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తే మాట్లాడియండి, అందరు వినండి నిదానంగా, మళ్ళీ మాట్లాడుతూ. ఇవాళ వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ కాలేజీలు కట్టాలి, ఇక్కడ ఆసుపత్రులు కట్టాలని 80 ఎకరాల భూమి కొనుక్కొని ఇక్కడి పేదలకు సేవ చేయాలనుకుంటే 80 ఎకరాలలో 100 పంచాయతీలు పెట్టిండు. మీ సేవ కోసం వాళ్ళు సంపాదనలో నుంచి కొంత ఈ ప్రాంత ప్రజల కోసం అందించాలి అంటే దాని మీద లిటిగేషన్లు పెట్టిండు. ఇవాళ పక్కనే ఆయన 150 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. వీళ్ళు సేవ కోసం కొనుక్కుంటే సేవ చెయ్యాలని భూములు తీసుకుంటే ఆయన దోపిడీ సొమ్ముతోని ఆ పక్కనే 150 ఎకరాలు కొన్నాడు. ఇవాళ వాళ్ళకి అడ్డం పడ్డాడు. అందుకే ఝాన్సమ్మ పట్టుదలతోటి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రజల మధ్యలో ఉండి ఈ ప్రజలకు సేవ చేయాలని భారత పౌరసత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దళారులతోని దయాకరావు ఆమెకు పౌరసత్వం రాకుండా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇవాళ కుట్ర చేసిండు. కానీ ఝాన్సీ రెడ్డి గారు వెనక్కి తగ్గలే, ఆలోచన చేసిండ్రు. నన్ను నమ్ముకొని వేలాది మంది కార్యకర్తలు బయటకు వచ్చిండ్రు. ఒకవేళ ఈ యుద్ధం మధ్యలో ఆపితే ఆ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతాడు, వాళ్ళని వేధిస్తాడు. ఎట్లయినా కార్యకర్తలకు పాలకుర్తి ప్రజలకు అండగా నిలబడాలని తన కోడల్ని చిన్న పిల్లవాడునా ఇక్కడికి తీసుకొచ్చి మీకు అండగా ఉండడానికి మిమ్మల్ని అందరినీ తన కుటుంబం అనుకున్నది కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన కోడల్ని ఇవాళ